హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఐపీ సెకండ్ ఇయర్ జాలజీతో సంబంధించి ఏవైతే కంపల్సరీగా ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చదువుకున్నట్లయితే గ్యారంటీగా ఎగ్జామ్ లోకి వెళ్ళి మాక్సిమం ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసుకుని రావచ్చు. ఎక్కువగా ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. కొన్ని క్వశ్చన్స్ ఏవైతే కొత్తగా వచ్చాయో అవి కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో ఈ పర్టికులర్ సెషన్ ఎస్పెషల్ గా ఐపీ సెకండ్ ఇయర్ జాలజీ 2024 ఎగ్జామ్ కోసం చాలా రెలవెంట్, చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. సో దీంట్లో ఏవైతే నేను క్వశ్చన్స్ చెప్తున్నానో దానికి ఆన్సర్స్ కూడా నేను ఇప్పుడు ప్రొవైడ్ చేసేస్తున్నాను ఇందులోని. ఈ పీడిఎఫ్ అనేది మీ కింద కామెంట్స్ లోనో, పిన్ కామెంట్స్ లో, లేదంటే టెలిగ్రామ్ లో రెండిట్లోనే దొరికిపోద్ది. ఓకే, డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేసుకోండి. సో మొదలెడదాం వితౌట్ ఎనీ డిలే. ఓకే, పదండి. ఓకే, సరే అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి మొదలెడదాం. ఓకే, సో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఏదైతే ఉన్నదో, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి మనకి ఎక్కువగా మూడు క్వశ్చన్స్ వస్తాయి. ఐదర్ ఏమంటారంటే ఎల్ఎస్ ఆఫ్ టూత్ డయాగ్రామ్ ఏంటంటారు, లేదంటే ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అడుగుతారు, లేదంటే ప్రోటీన్ డైజెషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో దాని గురించి అడుగుతారు. ఎల్ఎస్ ఆఫ్ టూత్ అయితే మీరు ఈజీగా డయాగ్రామ్ వేసుకోవచ్చు, చాలా ఈజీ, ఇది పెద్ద కష్టం కాదు. దాంట్లో ఎక్కువగా మీరు చేయాల్సింది ఒకటే, ఇనేమల్ ఇంకా డెంటిన్ లేయర్ ది ప్రాపర్ గా ఒక డయాగ్రామ్ వేయాలి. ఏ బోన్ లో ఏదైతే ఉన్నదో, ఓకే, ఆ బోన్ ని క్లియర్ గా వేయాలి. ఆ బోన్ లోపల వెళ్ళి కరెక్ట్ ఉంది, ఆల్వియోలార్ బోన్ ఏదైతే ఉందో. దాని తర్వాత పల్ప్ క్యావిటీ, గమ్, ఇంకా రూట్ కెనాల్ క్లియర్ గా ఈ డయాగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. రెండోది వచ్చేసరికి లివర్ ఏ ఫంక్షన్స్ చేస్తున్నది అనేసి, సింథసిస్ ఫంక్షన్ చేస్తున్నది, స్టోరేజ్ చేస్తున్నది, సెక్రీషన్ చేస్తున్నది. ఓకే, బైల్ జ్యూస్ సిక్రీట్ చేస్తున్నది అని చెప్తాము. దాని తర్వాత గ్లైకోజెనసిస్, గ్లైకోజెనోలైసిస్, ఇంకా గ్లైకోనియోజెనసిస్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తున్నది. ఓకే, దాని తర్వాత కొలెస్ట్రాల్ సింథసిస్ లో పార్టిసిపేట్ చేస్తున్నది, డిఎమినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ చేస్తున్నది, అది కాకుండా డిటాక్సిఫికేషన్ చేస్తున్నది. ఇవన్నీ మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకే, దాని తర్వాత స్టొమక్ లోని డైజెషన్ ఎలా జరుగుతున్నదో ప్రోటీన్స్ ది, అది మనకు తెలుసు. పెప్సిన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నదో, ఫస్ట్ పెప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ ని ప్రోటియోసెస్ ఇంకా పెప్టోన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. 4 to 5 అవర్స్ వరకు ఫుడ్ మన పొట్టలో ఉంటుంది. ఇప్పుడు మ్యూకస్ ఇంకా బైకార్బోనేట్స్ ఏవైతే ఉన్నాయో లూబ్రికేషన్ ప్రొవైడ్ చేస్తాయి. హెచ్సిఎల్ ఏదైతే ఉందో కావాల్సిన పిహెచ్ వస్తుంది, దేనివల్ల అయితే ఈ పెప్సిన్స్ బాగా పనిచేయగలుస్తాయి. రెనిన్ గురించి ఒక చిన్న నోట్ యాడ్ చేసేసండి. RENNIN రెనిన్ ఏదైతే ఉందో అదొక ప్రోటీలైటిక్ ఎంజైమ్. గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఇది ఇన్ఫాంట్స్ లో ఎక్కువగా ఉంటుంది. దేంట్లో వాళ్ళది మిల్క్ ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంతవరకు చాలు. నెక్స్ట్ వచ్చేసి మన చాప్టర్ బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి మెయిన్ గా 4 క్వశ్చన్లు వస్తాయి. ఇందులో ఏదైతే ఈ నంబర్ చూస్తున్నారో ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అయిందని అర్థం గత 5-6 సంవత్సరాల్లో. సో డిస్క్రైబ్ ద డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఒకటి, ఏ డిజార్డర్స్ ఉన్నాయి రెస్పిరేటరీ సిస్టమ్ వి. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఏమిటి ఉన్నాయి, CO2 మూడు ఉన్నాయి, మనం డిస్కస్ చేసుకుంటాం. దాని తర్వాత రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఎలా రెగ్యులేట్ అవుతున్నాయి, అది కాకుండా ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్స్పిరేషన్ ఎలా జరుగుతుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ రెస్పిరేటరీ డిజార్డర్స్ చూసుకున్నట్లయితే మనకి అస్తమా, ఎంఫిసెమా, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లో మనకి ఆస్బెస్టాస్ పాయిజనింగ్, సిలికోసిస్, ఆస్బెస్టోసిస్ వస్తాయి. దాని గురించి మీరు రాస్తారు. ట్రాన్స్పోర్ట్ మెకానిజం లోకి వచ్చేసరికి మనకి మూడు వస్తాయి. ఒకటి డిజాల్వ్ స్టేట్, ప్లాస్మాలోని 7%. ఇంకోటి బైకార్బోనేట్స్ గా, ఓకే, 70% అలాగే వెళ్తుంది. ఇంకోటి కార్బమైనో కంపౌండ్స్ లాగా కార్బమైనో హిమోగ్లోబిన్ ఫార్మాట్ లో వెళ్తుంది. వీటి మూడింటి గురించి మీరు మెన్షన్ చేస్తూ రాస్తే చాలు, మార్క్స్ వస్తాయి. దీని తర్వాత రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ని ఎలా రెగ్యులేట్ చేయాలి అంటే ఎలా రెగ్యులేట్ అవుతాయంటే అన్నిటికన్నా ఫస్ట్ మీరు మెడులా రీజన్ ఏదైతే ఉన్నదో బ్రెయిన్ లోని, దాంట్లో ఉన్న రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మెయిన్ రెగ్యులేషన్ అంతా స్టార్ట్ అవుతుంది. అది కాకుండా పాన్స్ లోని నిమోటాక్సిక్ సెంటర్ ఉంది, ఏదైతే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ తోటి మోడరేట్ చేసుకుంటూ కలిసి పనిచేస్తుంది. ఇంకా న్యూరల్ సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది, దీనివల్ల అయితే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది తగ్గడం, పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ కీమోసెన్సిటివ్ ఏరియాస్ కూడా మన బాడీలో బోల్డ్ ఉన్నాయి. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ది లెవెల్స్ పెరిగాయి అంటే అవి డినోట్ చేస్తాయి. అది కాకుండా మన బాడీలో బేరో రిసెప్టార్స్ అని ఉంటాయి. కీమో రిసెప్టార్స్ ఇంకా బేరో రిసెప్టార్స్. కీమో రిసెప్టార్స్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువైతే చెప్తాయి. బేరో రిసెప్టార్స్ PCO2 లెవెల్స్ ఎక్కువైతే చెప్తాయి. అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 మన బాడీలో ఎక్కువైందంటే అది కూడా అవి డినోట్ చేస్తాయి త్వరగా రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ విచ్ ఇస్ ఆల్సో నోన్ as RRC. ఓకే, అది అన్నమాట రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. సో దీని గురించి రాస్తారు, సరిపోతుంది. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్స్పిరేషన్ ఎలా జరుగుతున్నది అన్నది మీరు రాసుకుంటారు. ఏ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి, థొరాసిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నది ఇన్స్పిరేషన్ లో. ఇంకా దీని వల్ల ఏమవుతున్నది, రిబ్ ఇంకా స్టర్నమ్ లిఫ్ట్ అవుతున్నది, పల్మనరీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతున్నది, ప్రెషర్ చేంజ్ వల్ల ఎయిర్ లోపలికి వస్తున్నది. ఎక్స్పిరేషన్ అనేది కంపారిటివ్ గా రిలాక్సింగ్ స్టేట్ లో జరుగుతుంది, మజిల్ రిలాక్స్ అవుతాయి, దాని థొరాసిక్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ప్రెషర్ లో చేంజ్ వస్తుంది, ఎయిర్ అనేది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇదే చెప్పాలి మీరు, అంతే. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్. ఇప్పుడు బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఇంకా
ఏదైతే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉందో, ఇంకా ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉందో, ఓకే, వీటి రెండింటి నుంచి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఫంక్షన్ ఆఫ్ హార్ట్, అది కాకుండా ఏంటది మీకు మల్టిపల్ ఎల్స్ గురించి ఒక క్వశ్చన్, జెనెటిక్స్ నుంచి వస్తుంది, అది వదిలేండి. మెయిన్ గా మీకు అది జెనెటిక్స్ లేండి. మెయిన్ గా మీకు స్ట్రక్చరింగ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ గురించి వస్తుంది, అక్కడ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి వస్తుంది, ఇంకా ఫిల్టరేషన్ అనేది ఎలా జరుగుతున్నది అనేది మీద వస్తుంది. సో దాని మీద ఆల్రెడీ మనం చేసుకున్నాము క్వశ్చన్స్, నో నీడ్ టు వరీ. కాకపోతే 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఆ చాప్టర్స్ నుంచి మీకు ఉండవు. 4 మార్క్స్ క్వశ్చన్స్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నుంచి వస్తాయి. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ అని కూడా అంటాము. సో దీంట్లో మనకి షార్ట్ నోట్స్ ఆఫ్ రిబ్స్ గురించి కొంచెం అడుగుతారు, అది మనం రాస్తాము. రిబ్స్ ఎలాగ రిబ్ కేజ్ ఫార్మ్ చేస్తున్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ రిబ్స్ ఉన్నాయి, ఓకే, 3 టైప్స్ ఆఫ్ రిబ్స్, ట్రూ రిబ్స్ మనకి తెలుసు కదా, 10 pairs ఆఫ్ రిబ్స్ అంటాం. సో టోటల్ 12 pairs ఉన్నాయి, దాంట్లో ట్రూ రిబ్స్ ఉంటాయి, దాని తర్వాత ఫాల్స్ రిబ్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీరు మెన్షన్ చేస్తారు. దాని తర్వాత సైనోవియల్ జాయింట్ ది స్ట్రక్చర్ గురించి చెప్తారు, ఇది సైనోవియల్ జాయింట్ ది స్ట్రక్చర్ డయాగ్రామ్ వేయాలి, ఓకే. దాని తర్వాత పెల్విక్ గర్డల్ ది డయాగ్రామ్ వేసి వాటన్నిటిని మీరు లేబులింగ్ చేస్తారు, సింపుల్. ఇది మీకు మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుంచి ఉంటుంది. దాని తర్వాత న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ ఏదైతే ఉన్నదో, ఓకే, డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఏదైతే టీఎస్ ఉన్నదో, ట్రాన్స్ఫర్ సెక్షన్, అందులో మీరు క్లియర్ గా ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది వేసుకోవచ్చు. దీంట్లో వైట్ మ్యాటర్ ఇంకా గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో క్లియర్ గా ఫస్ట్ చూపించండి. ఇది వైట్ మ్యాటర్, ఇది గ్రే మ్యాటర్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది సెంట్రల్ కెనాను, ఇది వెంట్రల్ హార్న్, ఇది డార్సల్ హార్న్, ఇది వెంట్రల్ రూట్, ఇది డార్సల్ రూట్, ఓకే. ఇది స్పైనల్ నర్వ్, ఇది స్పైనల్ గ్యాంగ్లియన్. సో ఇవన్నీ క్లియర్ గా మనం లేబులింగ్ అయితే చేయాలి. ఏ డయాగ్రామ్ మనం చూస్తున్నాం అన్న, ఫర్ సపోజ్ మనం పెల్విక్ గర్డల్ డయాగ్రామ్ చూస్తున్నాం, ఇక్కడ ప్యూబిక్ సింపైసిస్ గురించిన, ఇస్కియము, సాక్రము, కాక్లిక్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటన్నిటి గురించి మనం ఈ 3 బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూజ్ అయ్యే కదా ఫామ్ అవుతున్నది మనకు తెలుసు, ఓకే. సో ఈ ప్యూబిక్ సింపైసిస్ మధ్యలో వచ్చి జాయిన్ చేస్తున్నది వీటిని, అది మరి మెన్షన్ చేస్తాం. సో ఇవన్నీ మనం డయాగ్రామ్స్ లోని ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆర్టికులర్ ఫస్ట్ అన్నిటికన్నా 2 బోన్స్ రాయండి. 2 బోన్స్ ఉన్నాయి. 2 బోన్స్ కి సైనోవియల్ ఫ్లూయిడ్ ఉన్నది మధ్యలోని, ఒక సైనోవియల్ మెంబ్రెయిన్ బయట ప్రొటెక్ట్ చేస్తున్నది, ఇంకొక క్యాప్సూల్ ఉంది ఎక్కడైతే అవి ఆర్టికులేట్ అవుతున్నాయి. సో ఇవన్నీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఏ డయాగ్రామ్ అయినా. సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఒక అకౌంట్ అడుగుతున్నారు. సో సినాప్టిక్ ట్రాన్స్మిషన్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి కెమికల్, ఎలక్ట్రికల్. మనకి మెయిన్ కెమికల్ ఇంపార్టెంట్, మీరు ఎలక్ట్రికల్ అంతగా రాకపోయినా పర్వాలేదు కానీ కెమికల్ మాత్రం డెఫినెట్ గా రాయండి, చాలా ఇంపార్టెంట్. సినాప్స్ అంటే ఏంటో చెప్పండి, 2 న్యూరాన్స్ మధ్యన ఒక జంక్షన్ అన్నమాట, ఓకే, అది రైట్. సో ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకుంటారు సినాప్టిక్ వెసికల్ గురించి, ఓకే. ఇక్కడ సినాప్టిక్ వెసికల్స్ ఉన్నాయి, ఇది ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్, ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్, ఓకే. దిస్ ఇస్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. మనం చదువుకున్నట్లు మీకు గుర్తున్నట్లయితే పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఎప్పుడు దేని ఉంటుంది, డెండ్రైట్స్ ఫామ్ చేస్తాయి. అప్కమింగ్ ఏదైతే నర్వ్ వస్తుందో దాన్ని డెండ్రైట్ ఫామ్ చేస్తుంది. ప్రీ సినాప్టిక్ మెంబ్రేన్ యాక్సాన్ ఏదైతే ఉందో, యాక్సాన్ ఎండ్ ఏదైతే ఉన్నదో అది ఫామ్ చేస్తుంది, ఓకే. మనకు గుర్తు ఉండాలి. పదండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో రెటీనా ఆఫ్ హ్యూమన్ ఐ, ఓకే. రెటీనాది ఒక అకౌంట్ ఇవ్వాలి. రెటీనాలో ఏంటంటుంది, అసలు రెటీనాలో విజన్ ఎలా అవుతున్నది, రెటీనాలో ఫర్ సపోజ్ వైటమిన్ డెఫిషియన్సీ వస్తే నైట్ బ్లైండ్నెస్ ఎలా వస్తుంది, దీంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ సెల్స్ ఏమిటి, 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రాడ్ సెల్స్, కోన్ సెల్స్ ఉంటాయి, ఓకే. సో కోన్ సెల్స్ ఎన్ని ఉంటాయి, రాడ్ సెల్స్ ఎన్ని ఉంటాయి మెన్షన్ చేస్తారు, ఓకే. ఈ ఫోటో రిసెప్టర్ సెల్స్ వల్ల యాక్చువల్ గా విజన్ ఎలా వస్తుందో చెప్తారు, ఓకే. డ్యామేజ్ అయితే పర్మనెంట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇవన్నీ మీరు ఇందులో మెన్షన్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే క్వశ్చన్ ఉందో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఎండోక్రైన్ సిస్టమ్. ఇప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ లోని నార్మల్ గా ఎడిసన్స్ డిసీజ్ ఇంకా కుషింగ్ సిండ్రోమ్ మీదే ఉంటుంది క్వశ్చన్, ఇంకా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. అది కాకుండా ఈ ఇయర్ ఎక్స్ట్రాగా ఒక క్వశ్చన్ ఇంకా యాడ్ చేయడం జరిగింది. పిట్యూటరీ లాస్ట్ ఇయర్ వచ్చింది, పిట్యూటరీ డ్వార్ఫిజం ఇంకా థైరాయిడ్ డ్వార్ఫిజం మధ్యన డిఫరెన్స్ ఏంటని. ఆ క్వశ్చన్ నేను లాస్ట్ లో యాడ్ చేశాను, మీకు చూపిస్తాను ఆగండి, ఓకే. అది అనమాట. ఫస్ట్ ఎడిసన్స్ డిసీజ్ లో ఏం జరుగుతున్నదో క్లియర్ గా మెన్షన్ చేయండి. ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఎడిసన్స్ డిసీజ్ దేని వల్ల వస్తున్నది, ఓకే, మీరు మెన్షన్ చేస్తారు. కుషింగ్ సిండ్రోమ్ దేని వల్ల వస్తున్నది కూడా మీరు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఎస్పెషల్ గా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మినరల్ కార్టికాయిడ్స్, ఏవైతే కార్టికోస్టెరాయిడ్స్ ఉన్నాయో, కార్టిజాల్, మెయిన్ గా కార్టిజాల్ వల్లే వస్తాయి ఇవి. కార్టిజాల్ ఎక్కువ తక్కువ అవడం వల్ల ఎక్కువగా ఈ 2 డిసీజెస్ రావడం అనేది మనం చూస్తాం, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ గా చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ సిమ్టమ్స్ మెన్షన్ చేయండి, ఓకే. అడ్రినల్ గ్లాండ్స్ ఇందులో చూడండి, కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది మనకి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లోని కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది, ఓకే. ఓకే, కార్టిజాల్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది ఎడిసన్ డిసీజ్. అదే కుషింగ్ సిండ్రోమ్ లోని కార్టిజాల్ ఏదైతే ఉన్నదో అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది, ఓకే. గ్లూకోకార్టికాయిడ్స్ ఏదైతే. సో అది సింపుల్ గా మనం మెన్షన్ చేసుకుంటూ
ఏవైతే దీంట్లో సిమ్టమ్స్ ఉన్నాయో అన్ని రాసుకుంటాం. మెయిన్ ఫీవర్, సింకోప్, కన్వల్జన్స్, ఓకే, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ ఏమిటి, బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్నది, స్కిన్ లో పిగ్మెంటేషన్ జరుగుతున్నది, విటిలిగో లాంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఎడిసన్స్ లో. అదే కుషింగ్ లో అయితే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, వెయిట్ గెయిన్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, రెడ్డీ ఫేజ్, హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, మెమరీ డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. ఓకే, అదే అన్నమాట. నెక్స్ట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం లోని ఏదైతే డిఫరెన్స్ ఉందో, ఇక్కడ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. ఇక్కడ వెయిట్ గెయిన్ గ్యారంటీగా జరుగుతుంది హైపోలో. అలాగా వేరే వేరే ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాటిని కంపేర్ చేసుకుంటూ మీరు రాసుకోవాలి. అది అన్నమాట. నెక్స్ట్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది అన్నమాట. ఎందుకంటే దగ్గర దగ్గర ఇప్పటి వరకు 6 to 7 క్వశ్చన్స్ ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ లోనే ఉన్నాయి. సో ఇమ్యూన్ సిస్టమ్ నుంచి అప్పుడప్పుడు ఒకటో రెండో క్వశ్చన్స్ వచ్చేస్తూ ఉంటాయి 4 marks లో. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ మనం ఈ చాప్టర్ ని కొంచెం శ్రద్ధ పెట్టి చదవాలి. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ షార్ట్ నోట్ ఆన్ బీ సెల్స్. బీ సెల్స్ అసలు ఏంటి? బీ సెల్స్ ఒక టైప్ ఆఫ్ లింఫోసైట్స్. అవి యాక్చువల్గా హ్యూమోరల్ ఇమ్యూనిటీలో హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, ఇదొకటి మీరు మెన్షన్ చేస్తారు. హ్యూమరల్ ఇమ్యూనిటీలో హెల్ప్ చేస్తున్నాయి. దాని తర్వాత మెమరీ సెల్స్ గా కూడా పనిచేస్తాయి. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి అటాక్ అయినా మనకి హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి మెకానిజం బై విచ్ హెచ్ఐవి మల్టిప్లైస్ అండ్ లీడ్స్ టు ఎయిడ్స్ అనమాట. హెచ్ఐవి మల్టిప్లై, ఎయిడ్స్ ఎలాగ అవుతున్నది. సో చెప్తారు ఫస్ట్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నది సెక్షువల్ లేదంటే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్ వల్ల. దాని తర్వాత మన బాడీలోకి వచ్చి ఏం చేస్తున్నది, రెప్లికేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నది. మ్యాక్రోఫేజెస్ లో ఫస్ట్ రెప్లికేట్ అవుతుంది. దాని తర్వాత వైరస్ ఏదైతే ఉన్నదో హోస్ట్ డిఎన్ఏ లో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటుంది, బోల్డ్ అని వైరస్ పార్టికల్స్ ఫామ్ చేసుకుంటుంది. ఫర్దర్ వెళ్ళి టీ హెల్పర్ లింఫోసైట్స్ ని అటాక్ చేస్తుంది. అటాక్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అంతటిని వీక్ చేసి పడేస్తుంది. ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకుంటారు సరిపోతుంది. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ గురించి. అంటే ఫాదరు పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రీసెస్ పాజిటివ్, మదర్ రీసెస్ నెగిటివ్ అయితే ఎలాగా ఫస్ట్ బేబీకి ఇంపాక్ట్ అవ్వకుండా సెకండ్ బేబీ పుట్టినప్పుడు ఇంపాక్ట్ ఎలాగవుతుందో దాని గురించి పూర్తిగా మనకు తెలుసు. సో ఆర్హెచ్ యాంటీజెన్స్ గురించి పూర్తిగాను. ఆర్హెచ్ యాంటీజెన్స్ రిలీజ్ అవడం వల్ల మదర్స్ బ్లడ్ ఆర్హెచ్ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తుంది. దేనివల్ల అయితే సెకండ్ బేబీకి ప్రాబ్లం అవ్వచ్చు, ఎందుకంటే బేబీ ఎక్కువగా పాజిటివ్ ఉంటున్నట్లయితే. అలాంటప్పుడు రోగ్యామ్ అని ఒక ఇంజెక్షన్ ఇవ్వమంటారు. ఈ రోగ్యామ్ ఏదైతే ఉన్నదో, రోగానికి రోగమే మందులాగా రోగ్యామ్ ఏదైతే ఉన్నదో బేసిక్ గా ఇదేంటంటే యాంటీ యాంటీ సీరం ఇది. సో యాంటీ సీరం ఏదైతే ఉన్నదో ఈ యాంటీ సీరం ఇస్తే ఏమవుతుందంటే ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వవు. ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఓకే సెకండ్ బేబీకి ఎలాంటి డేంజర్ ఉండదు. అండ్ ఇట్ హాస్ టు గివెన్ ఆఫ్టర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఆఫ్టర్ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత, ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత వెంటనే ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, ఇది మీరు రాసుకుంటారు, ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, వాట్ రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్నారు. ఓకే, సో ఇమ్యూనోగ్లోబులిన్స్ గురించి షార్ట్ నోట్ అంటే బేసిక్ గా యాంటీబాడీస్ గురించి. సో రాస్తారు మీరు యాంటీబాడీస్ అంటే ఏమిటి. ఓకే, ఎక్కువగా ఇవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే బీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత బేసిక్ గా దీస్ ఆర్ గ్లైకోప్రోటీన్స్. దీంట్లోని రెండు టైప్స్ ఆఫ్ చైన్స్ ఉంటాయి, హెవీ చైన్, లైట్ చైన్. ఓకే, ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం కాన్స్టెంట్ రీజన్ అంటాం. ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉన్నదో ఓకే దీన్ని మనం వేరియబుల్ రీజన్ అంటాం. ఈ రీజన్ ని కాన్స్టెంట్ రీజన్ అంటాం. ఇక్కడ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఇవన్నిటిని మీరు మెన్షన్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ గురించి చెప్తారు. ఓకే, ఐజీఏ, ఐజీడి, ఐజీఈ, ఐజీజీ, ఐజీఎం, ఇంకా ఇవన్నీ ఏవైతే ఎంజీడిఏఈ 5 టైప్స్ ఉన్నాయి వీటి గురించి రాస్తారు. దట్ విల్ బి ఎనఫ్. ఓకే, లాస్ట్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. ఎస్టీడీస్ అంటే ఏంటి, 3 ఎస్టీడీస్ ఇంకా పాజిటివ్ ఆర్గానిజమ్స్ చెప్పండి, ఇంకా వేరియస్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ. ఓకే, సో ఎస్టీడీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే ఎస్టీడీస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, సెక్షువల్ కాంటాక్ట్ వల్ల ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఎక్కువగా వెనరల్ డిసీజెస్ అని కూడా అంటాం మనం. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటాం. మనం రిప్రొడక్టివ్ హెల్త్ రీసెంట్ గా చదువుకున్నాం, అందులో కూడా నేను చెప్పాను. దే ఆర్ కాజ్ బై బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ప్రోటోజోన్స్. ఈ మూడిట్లో ఏదో ఒక ఆర్గానిజం వల్ల ఎక్కువగా జరుగుతాయి. మనం డిఫరెంట్ ఏ ఆర్గానిజమ్స్ వల్ల జరుగుతున్నాయో కూడా డిస్కస్ చేసుకున్నాం. 3-4 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి చాలు. ఇప్పుడు గొనోరియా ఒకటి, నెజేరియా గొనోరియా వల్ల అవుతున్నది. సిఫిలిస్ ఒకటి, ట్రెపనోమా పాలిడమ్ వల్ల. దాని తర్వాత జెనిటల్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వల్ల. జెనిటల్ వార్డ్స్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వచ్చేసి ఇమ్యూనిటీలో వేరే స్టెప్స్ ఆఫ్ బ్యారియర్స్ అండ్ ఫిజికల్ బ్యారియర్ లో మనకి స్కిన్ అది వస్తుంది. ఫిజియలాజికల్ బ్యారియర్స్ లో పిహెచ్ ఆఫ్ స్టమక్, బైల్ జ్యూస్, సెలైవా. టీయర్స్ లో ఏముంటుంది, లైసోజైమ్ ఉంటుంది. ఇది కూడా మీరు రాస్తారు. ఓకే, దాని తర్వాత సెల్యులర్ బ్యారియర్స్ లో ల్యూకోసైట్స్, మైక్రోఫేజెస్ సెల్స్, ఇంకా సైటోకైన్ బ్యారియర్స్ అనేవి వస్తాయి. 3 బ్యారియర్స్ మీరు రాస్తారు. అది నెక్స్ట్ జెనెటిక్స్ లో మనకి ఎక్కువగా 10 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి 4 మార్క్స్ ఎక్కువ రాదు.
వచ్చిన ఈ క్వశ్చన్ ఎక్కువగా అడగడం జరిగింది, సెక్స్ డిటర్మినేషన్ ఎలా చేస్తాం హ్యూమన్ బీయింగ్స్ లో అనేసి. ఓకే, సో బేసిక్ గా సెక్స్ డిటర్మినేషన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఫాదర్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ 22+X లేదంటే 22+Y. ఓకే, ఒక స్పర్మ్ 22+X ఉంటుంది, ఇంకో స్పర్మ్ 22+Y ఉంటుంది. మదర్ ఎప్పుడు 22+X కాంట్రిబ్యూట్ చేస్తారు. సో 22+X ఇంకా 22+Y ఫ్యూజ్ అయితే మేల్ బేబీ. ఓకే, ఇంకా 22+X ఇంకా 22+X ఫ్యూజ్ అయితే ఫీమేల్ బేబీ. సో ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో క్రాస్ ఒకసారి చూసుకొని ఇది రాసేస్తే మీకు సరిపోతుంది. దీని తర్వాత కొంచెం లైట్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేసేసేయండి. ఈ డయాగ్రామ్ రాసేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక నోట్ యాడ్ చేసేయండి. జస్ట్ మినిట్. ఎక్స్ప్లెనేషన్ ఒక నోట్ యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. దట్స్ ఇట్, మోర్ దాన్ అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఎవల్యూషన్ నుంచి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే కొత్త క్వశ్చన్ అడిగారు, మ్యూటేషన్ థియరీ గురించి అడిగారు. సో అది అన్నమాట. సో 1 by 1 అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. దీని నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇమ్యూన్ సిస్టమ్లలో. సో డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్. హోమోలాగస్ ఇంకా అనలాగస్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిన్నిటి మధ్యన డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, సో అదొక క్వశ్చన్ వస్తుంది మీకు. దాని తర్వాత జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, ఫౌండర్ ఎఫెక్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేయండి. డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, ఇండస్ట్రియల్ మెలనిజం ఏదైతే ఉందో దాన్ని వాడుకొని, ఏదైతే మనవి ఓకే డిస్టెంట్ బెట్యులేరియా ఏదైతే మాత్ ఉన్నదో దాన్ని యూస్ చేసుకొని. దాని తర్వాత నియో డార్వినిజం అంటే ఏంటి, ప్యాటర్న్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఏమిటి. ఓకే, అదే మెయిన్ స్టెబిలైజింగ్ సెలెక్షన్. ఓకే, దాని తర్వాత బ్యాలెన్సింగ్ సెలెక్షన్, అదే సారీ స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్టివ్, అవి షార్ట్ నోట్ ఆన్ మ్యూటేషన్స్. సో 1 by 1 చూసుకుందాం. హోమోలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి, అనలాగస్ ఆర్గన్స్ అంటే ఏంటి. హోమోలాగస్ ఆర్గన్స్ అంటే సిమిలర్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫంక్షన్. అనలాగస్ ఆర్గన్స్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఓకే, కానీ ఫంక్షన్ ఒకటే ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో ఇది ఎక్కువగా ఒకే రిలేటెడ్ ఆర్గానిజమ్స్, సేమ్ లీనియేజ్ లో వస్తుంది, ఇది అన్రిలేటెడ్ లీనియేజ్ లో వస్తుంది. దాని తర్వాత స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్మెంటల్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, ఇక్కడ మారుతుంది. కామన్ యాన్సెస్టర్స్ ఉంటారు, ఇక్కడ ఉండరు. ఓకే, అది సో వింగ్ ఆఫ్ ఎ బ్యాట్, లాటరల్ ఫిన్ ఆఫ్ వేల్, హ్యూమన్ ఆర్మ్, ఇక్కడ కూడా బ్యాట్స్ వింగ్స్, బటర్ఫ్లై వింగ్స్. ఓకే, ఇవన్నీ మీరు వాడుకోవచ్చు ఎగ్జాంపుల్స్ గా. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్ డ్రిఫ్ట్ గురించి. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే బేసిక్ గా జీన్ పూల్ లో ఒక చేంజ్ వచ్చేయడం, అది కూడా ఒక స్మాల్ పాపులేషన్ లోనే జరుగుతుంది. ఇది కూడా స్ట్రిక్ట్లీ బై ఛాన్స్, ఇది మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ శాంప్లింగ్ ఏదైతే ఉన్నదో సీవాల్ రైట్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. శాంప్లింగ్ ఎర్రర్, జెనెటిక్ శాంప్లింగ్ ఎర్రర్ ఏదైతే జరుగుతుందో. ఇప్పుడు ఫౌండర్ ఎఫెక్ట్ ఇంకా బాటల్ నెక్ ఎఫెక్ట్ రెండు ఉన్నాయి. మనకి ఫౌండర్ ఎఫెక్ట్ అడిగారు. ఫౌండర్ ఎఫెక్ట్ లో ఏం జరుగుతుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఒక పర్టికులర్ జాగాలో ఏదో ప్రాబ్లం రావడం వల్ల, ఫర్ సపోజ్ న్యాచురల్ కెలామిటీ ఏదో వచ్చిందో, వాళ్ళు అక్కడి నుంచి ఒక కొత్త న్యూ కాలనీ, ఐసోలేటెడ్ కాలనీని ఫామ్ చేసుకుంటారు ఫ్రమ్ ద ఒరిజినల్ పాపులేషన్. చాలా ఏళ్ల తర్వాత చూస్తే ఒరిజినల్ పాపులేషన్ నుంచి వాళ్ళవి ఏదైతే ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో పూర్తిగా మారిపోతాయి. ఇంకా కొన్ని ఎలీల్స్ అయితే పూర్తిగా ఎలిమినేట్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద కంప్లీట్లీ కొత్త పాపులేషన్ వచ్చేస్తుంది. సో దాని ఎగ్జాంపుల్ మీరు చెప్పొచ్చు, ఆఫ్రికేర్ పాపులేషన్ ఏదైతే ఉందో డచ్ సెటిలర్స్, దాని ఎగ్జాంపుల్ ఇచ్చుకొని మీరు చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ. ఓకే, హంటింగ్టన్స్ డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, అది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మెలనిజం ఏదైతే ఉన్నదో నేను చెప్పాను, మనకి ఏదైతే మాత్ ఉన్నదో డిస్టెంట్ బెటిలేరియా, దాని గురించి. సో రెండు టైప్స్ ఆఫ్ మాత్స్ ఉంటాయి మనకు తెలుసు. ఒకటి బ్లాక్ కలర్డ్ మాత్, ఇంకోటి గ్రే కలర్డ్ మాత్, లైట్ గ్రే కలర్డ్ మాత్. లైట్ గ్రే కలర్డ్ మాత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు బాగా సర్వైవ్ అయ్యాయి. ఎందుకంటే సారీ, లైట్ కలర్డ్ మాత్ ఏవైతే ఉన్నాయో అవి, లైట్ గ్రే కలర్డ్ మాత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు బాగా సర్వైవ్ అయిపోయాయి. ఎందుకంటే ట్రీ కలర్ తో బాగా అవి ఏం చేస్తే మిమిక్ చేస్తాయి. కాకపోతే బ్లాక్ కలర్డ్ మాత్స్ కనిపించేసేవి, సో ఈజీగా తినేసేవి వాటిని ప్రెడిటర్స్. కాకపోతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే బోల్డ్ అంత సూట్ రావడం వల్ల, స్మోక్ పొల్యూషన్ రావడం వల్ల బ్లాక్ ఈజీగా కవర్ అప్ అయిపోయి ట్రీ బార్క్ లోని. కాకపోతే గ్రే కలర్ కనిపించడం స్టార్ట్ చేసి, సో అందుకే గ్రే కలర్ ఎలిమినేట్ అయిపోయింది. దీన్ని మనం ఇండస్ట్రియల్ మెలనిజం ని ఒక న్యాచురల్ సెలెక్షన్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం, అది అన్నమాట. నెక్స్ట్ నియో డార్వినిజం లోకి వచ్చేసి మనం ఏం అడుగుతారంటే వాట్ ఈస్ నియో డార్వినిజం అని అడుగుతారు. సో ఎవల్యూషనరీ థియరీ అది డార్వినియన్ ఎవల్యూషన్ ఇంకా మెండేలియన్ జెనెటిక్స్ ని రెండింటిని కలుపుతుంది. దీన్ని మనం మోడర్న్ సింథటిక్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని కూడా అంటాం. దీంట్లో డ్రైవింగ్ ఫోర్స్ ఏదైతే స్పీషియస్ ఉందో అది జెనెటిక్ వేరియేషన్ వల్ల వస్తుంది, అది అన్నమాట. సో జెనెటిక్ వేరియేషన్ విల్ డ్రైవ్ ది ఎవల్యూషన్. రికాంబినేషన్, మ్యూటేషన్స్, జెనెటిక్ రికాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్, రిప్రొడక్టివ్ ఐసోలేషన్ ఏదైతే ఉన్నదో అది, హెరిడిటీ, ఇవన్నీ మీకు దీంట్లోకి వస్తాయి అన్నమాట. ఇంత రాస్తే చాలు. సెలెక్షన్ ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో స్టెబిలైజింగ్ సెలెక్షన్, డైరెక్షనల్ సెలెక్షన్, డిస్ట్రప్టివ్ సెలెక్షన్, 3 టైప్స్ రాస్తారు, డయాగ్రామ్ వేస్తారు, సరిపోతుంది అంతే, అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లైడ్ బయాలజీ ఒకటి ఉన్నది.
ఓకే. ఇప్పుడు అప్లైడ్ బయాలజీలో మనకి లాస్ట్ చాప్టర్ ఇందులో మనకి బేసిక్ గా ఎక్కువగా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, ఏవియన్ ఫ్లూ గురించి, ఎంఆర్ఐది ప్రొసీజర్ ఏంటి, ఇండైరెక్ట్ ఎలిసా లేదంటే డైరెక్ట్ ఎలిసాది ప్రొసీజర్ ఏమిటి, అది కాకుండా ఈసీజీలో డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ క్యాన్సర్ లో చూసుకున్నట్లయితే మనకి 5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్: కార్సినోమాస్, సార్కోమాస్. ఓకే. సార్కోమా అంటే బోన్ లో జరుగుతుంది. కార్సినోమా అంటే మన ఎపిథీలియల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ. మైలోమాస్ అంటే ప్లాస్మా సెల్స్ లోని. లుకేమియా అంటే బ్లడ్ సెల్స్ లోని. లింఫోమా అంటే మన లింఫ్ సిస్టమ్ లో ఏదైతే ఉందో. ఇంకా మిక్స్డ్ టైప్ అయితే వేరియస్ టిష్యూస్ ద్వారా జరుగుతుంది. అది కాకుండా దీంట్లో మీరు కావాలంటే ఫస్ట్ మ్యాలిగ్నెంట్ ఇంకా బినైన్ చెప్పుకున్న తర్వాతనే ఇది చెప్పుకోవచ్చు. యూ కెన్ యాడ్ ఎనీథింగ్. ఓకే. అదే అన్నమాట. నెక్స్ట్ ఏవియన్ ఫ్లూ లేదంటే బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో ఇది బర్డ్స్ లో యాక్చువల్ గా ఒక డిసీజ్ అన్నమాట. ఎక్కువగా ఫస్ట్ కేసు ఏదైతే వచ్చిందో ఇటలీలో 1878 లో వచ్చింది. ఓకే. దీన్ని ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల జరుగుతుందని నన్ను తెలుసుకున్నారు. ఓకే. ఇది యాక్చువల్ గా వేరియస్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఏవైతే ఫర్ సపోజ్ స్వైన్ ఫ్లూ లేదంటే హార్స్ ఫ్లూ అవన్నీ హ్యూమన్ ఫ్లూ ఏదైతే చేస్తో సిమిలర్ గా ఉంటుంది. ఓకే. సో దీంట్లో పాజిటివ్ ఆర్గానిజం ఏదైతే ఉందో అదన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు మెన్షన్ చేయాలి. H5N1 వైరస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద పాజిటివ్ ఆర్గానిజం. అంటే ఈ పేరు ఇవ్వడం జరిగింది ఆ వైరస్ కి. ఓకే. సో ఇది ఎలా చేస్తుందంటే వైరస్ ఫీషీస్ లో ఉంటుంది. ఇంకా కంటామినేటెడ్ ఫీషెస్ టచ్ చేయగానే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఫీకల్ మ్యాటర్ లో ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే బేసిక్ గా హై టెంపరేచర్, సోర్ థ్రోట్, హెడేక్, టైర్డ్నెస్, జాయింట్ పెయిన్, డయేరియా ఇవన్నీ వస్తాయి అనమాట. హ్యూమన్స్ హ్యూమన్స్ కి అయితే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ నుంచి వస్తుంది అనమాట బేసిక్ గా. ఓకే. అది అన్నమాట. దీనికి ఏవైతే మెడికేషన్స్ ఉన్నాయో అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. యాంటీవైరల్ మెడికేషన్స్. అది. ఎంఆర్ఐ గురించి కూడా రాస్తారు. ఎంఆర్ఐ లో యాక్చువల్ గా డయాగ్నోస్టిక్ టెక్నిక్. దేంట్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంకా రేడియో వేవ్స్ వాడుకొని ఒక డీటెయిల్డ్ కంప్యూటరైజ్డ్ ఇమేజ్ మనం క్రియేట్ చేస్తాము. దేంట్లో అయితే మన బాడీలో ఉన్న సాఫ్ట్ టిష్యూస్, బోన్స్ క్లియర్ గా చూడగలుస్తాం. సో ఎక్స్‌రే కన్నా ఒక బెటర్ అన్నమాట. ఎక్స్‌రే లోని ఇంకా బోల్డ్ అన్ని క్లియర్ గా కనిపించవు. అవన్నీ ఇంకా క్లియర్ గా బాగా చూడాలి అంటే మనం ఒక ఎంఆర్ఐ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే. అది అన్నమాట. సో దీని మెయిన్ ప్రొసీజర్ ఏమిటి? మన బాడీలో ఏదైతే వాటర్ ఉన్నాయి, ఇంకా ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే. వాటర్ లోని మనకు తెలుసు. సో అందులో ఉన్న ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో అవి ఎనర్జీని ఎలాగైతే అబ్జార్బ్ చేసుకొని ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లోని ఎలాగైతే ఒక పిక్చర్స్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఆ టిష్యూస్ డిఫరెంట్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. సో దీంట్లో టిష్యూస్ విత్ లెస్ వాటర్ కంటెంట్ లుక్ డిఫరెంట్ అండ్ పాథలాజికల్ టిష్యూస్ కెన్ ఆల్సో బి డిటెక్టెడ్. ఓకే. కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్ ఒకటి ఉంటది. ఎలిసా మెథడ్ గురించి కూడా చెప్తారు. అలాగే యాంటీజెన్ ఇంకా యాంటీబాడీస్ మీరు వాడుకొని ఓకే. మీరు డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అనేది. ఇదొకటి అయిపోతుంది. లాస్ట్ లో ఈసీజీ గురించి ఈసీజీలో ఏదైతే పీ వేవ్, క్యూఆర్ఎస్ వేవ్. పీ వేవ్ అంటే ఏట్రియల్ డీపోలరైజేషన్, క్యూఆర్ఎస్ వేవ్ అంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్, ఇంకా ఎస్టీ ఏదైతే ఉన్నదో వెంట్రికులర్ రీపోలరైజేషన్. ఓకే. అది అన్నమాట. సో ఇది బేసిక్ గా మీరు ఏదైతే ఉన్నదో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దీని టైమింగ్స్ కూడా మెన్షన్ చేయండి. ఓకే. పీ వేవ్ అంటే ఏమిటి, క్యూఆర్ అంటే ఆర్ఎస్ ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు. లాస్ట్ వచ్చేసి నేను చెప్పినట్లు మరి మీకు ఇన్సులిన్ స్ట్రక్చర్ మీద రీసెంట్ గా ఒక క్వశ్చన్ అడిగారు లాస్ట్ ఇయర్. సో అందుకే ఇన్సులిన్ స్ట్రక్చర్ లో మనం చెప్పుకున్నట్లయితే టోటల్ గా 51 అమైనో యాసిడ్స్ ఉంటుంది. 2 చైన్స్ ఉంటాయి. ఏ ఇంకా బి చైన్. ఓకే. ఏ చైన్ లో 21, బి చైన్ లో 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అది కాకుండా మనకి డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ అనేవి ఉంటాయి. ఆ డైసల్ఫైడ్ బ్రిడ్జెస్ ఎక్కడ ఉంటాయో మనం చెప్పొచ్చు. అది కాకుండా ఫర్ సపోజ్ ప్రో ఇన్సులిన్ ఏదైతే ఫార్మ్ అవుతుందో బాడీలోని అందులో ఏదైతే సి పెప్టైడ్ ఉందో అది రిమూవ్ అయిపోయి ఏ ఇంకా బి పెప్టైడ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ప్రో ఇన్సులిన్ లో సి కూడా ఉంటుంది అనమాట. అది విచ్ ఇస్ ఇమ్మెచ్యూర్ ఇన్సులిన్. ఇంకోటి వచ్చేసి నేను మీకు లాస్ట్ క్వశ్చన్ ఏదైతే మీకు చెప్పానో దట్ ఈస్ ఇన్ ద ఎండోక్రైన్ సిస్టమ్. పిడిటరీ డ్వార్ఫిజం ఇంకా థైరాయిడ్ డ్వార్ఫిజం ఏదైతే ఉందో దాంట్లో సిమిలారిటీస్, డిసిమిలారిటీస్ ఏమిటి? పిడిటరీ డ్వార్ఫిజం దేని వల్ల వస్తున్నది? గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉన్నదో గ్రోత్ హార్మోన్ లోని తక్కువ సిక్రీట్ అవడం వల్ల వస్తున్నది. థైరాయిడ్ థైరాయిడ్ డ్వార్ఫిజం హైపోథైరాయిడిజం వల్ల వస్తున్నది. ఓకే. దీంట్లో ఏం జరుగుతుందంటే నార్మల్ గా సెక్షువల్ ఇంకా ఇంటెలెక్చువల్ గా నార్మల్ గా ఉంటారు కానీ స్ట్రేచర్ షార్ట్ గా ఉంటుంది అంత పిడిటరీ డ్వార్ఫిజం లో. కానీ థైరాయిడ్ డ్వార్ఫిజం లో స్టంటెడ్ గ్రోత్ వచ్చి మెంటల్ రిటార్డేషన్ కూడా ఉంటుంది. సో రెండిట్లోని గ్రోత్ అనేది స్టంటెడ్ గానే ఉంటుంది. స్టంటెడ్ గ్రోత్ ఇస్ సిమిలర్. ఓకే. హైట్ తక్కువ ఉంటుంది అన్నది సిమిలర్. కానీ డిసిమిలారిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? దేని వల్ల జరుగుతున్నది? ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ వల్ల జరుగుతున్నది. ఇక్కడ గ్రోత్ హార్మోన్ వల్ల జరుగుతున్నది. ఇక్కడ మెంటల్ రిటార్డేషన్ ఉన్నది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇంటెలెక్చువల్ గా అవి నార్మల్ గానే ఉంటారు వాళ్ళు ఎవరికైతే ఇది వస్తుంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ కెన్ మెన్షన్. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే. ఇవన్నీ క్వశ్చన్స్ మీరు చదివేసుకున్నట్లయితే 4 మార్క్స్ అయితే మీరు క్లియర్ చేసుకున్నట్టే సెకండ్ ఇయర్ జాలజీలో. సెకండ్ ఇయర్ జాలజీలో ఈ క్వశ్చన్స్ మీరు అన్ని చదివేసుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ మేబీ సార్టెడ్ అనమాట. మాక్సిమం వీటిలోనే మీకు క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. ఓకే. ఫర్ సపోజ్ ఇటు నుంచి అటు వచ్చినా కూడా మీకు ఎప్పుడు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వచ్చి నువ్వు చక్కగా రాసుకోవచ్చు. మాక్సిమం క్లియర్ అయిపోతాయండి. ఓకే.
సో ఇలాగే మీకు వేరే ఏ చాప్టర్ ఫర్ సపోజ్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ జాలజీ చెప్పాను, ఫస్ట్ ఇయర్ కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకైనా ఎలాంటి సెషన్ అయినా కావాలన్నా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెషన్ మీకు ఏమైనా కావాలన్నా దాని గురించి కూడా మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. సో యా, దట్స్ అబౌట్ ఇట్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. బై ఛాంపియన్స్.